శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాము. ఉత్తరకాండలోని 22 సర్గలు పూర్తి చేసి 23వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తతోగ్ని సాక్షికం సఖ్యం కృతవాం తత్ర రావణ నివాత కవచై సార్థం ప్రీతిమాన భవత్తథా. తర్వాత రావణుడు అగ్నిసాక్షిగా అక్కడ నివాత కవచులని రాక్షస సమూహంతో స్నేహం చేసుకుని చాలా సంతోషించాడు. అర్చితస్థైర్యధాన్యాయం సంవత్సర మధోషిత స్వపురాన్ నిర్విశేషంచ ప్రియం ప్రాప్తో దశానన. ఆ తర్వాత రావణాసురుడు కూడా వాళ్ల నుండి పూజలు అందుకుని 1 సంవత్సరం అక్కడే నివసించి తన పురంలో ఎలా సౌఖ్యంగా ఉన్నాడో అంత సంతోషించాడు అక్కడ. తత్రోపధార్య మాయానాం శతమేకం సమాప్తవాన్ సలిలేంద్ర పురాన్ వేసి భ్రమతి స్మ రసాతలం. అలా ఆ నివాత కవచులకు ఆ మణిమయపురంలో అనుగుణంగా వాళ్లతో ప్రవర్తిస్తూ అనేక మాయలను నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత వరుణుడి పురం కోసం అన్వేషిస్తూ రసాతలంలో సంచరించాడు. తతోస్మి నగరం నామా కాలకేయరధిష్టదం గత్వాతు కాలకేయాంశాహ్వా తత్ర బలోత్కటాన్ శూర్పణఖ్యాశ్చ భర్తారం అసినా ప్రాచీన తథా శాలంచ బలవంతంచ విద్యుజ్జిహ్వం బలోత్కటం. ఆ తర్వాత కాలకేయుల నివాసమైన అస్మ నగరానికి వెళ్లి బలంచేత తృప్తులైన కాలకేయుల్ని చంపి అప్పుడు శూర్పణక భర్త తన బావ బలవంతుడు బలంచేత మంచి శరీరం ఉన్నవాడు అయిన విద్యుజ్జిహ్వుణ్ణి ఖడ్గం చేత ఛేదించాడు. జిహ్వయా సంలిహంతంచ రాక్షసం సమరే తదా తం విజిత్య ముహూర్తేన జగ్నే దైత్యాం చతుశ్శతం. అప్పుడు యుద్ధరంగంలో విద్యుజ్జిహ్వుని జయించి ముహూర్తకాలంలో 400 మంది దైత్యుల్ని చంపాడు. తతః పాండురమేఘాభం కైలాసమివ భాస్వరం వరుణశాలయం దివ్యం అపశ్యద్రాక్షసాధిప. ఆ తర్వాత రావణాసురుడు తెల్లటి మేఘంలాగా ఉన్న కైలాసంలాగా ప్రకాశిస్తున్న ఆ వరుణ దేవుడి యొక్క గృహాన్ని చూశాడు. తదస్య రామస్తత్ర క్షరంతించ పయస్తత్ర సురభింగామవస్థితాం యశాహ పమోభినిష్యందా క్షీరోదో నామసాగర. అక్కడి నుంచి పాలను స్రవిస్తున్న కామధేవుణ్ణి చూశాడు. ఆ కామధేనువు కార్చుచున్న పాల వలనే పాలతోటే క్షీర సముద్రం పుట్టింది. దదస్య రావణస్తత్ర కురుక్షేంద్ర వరారణ్యం యస్మాచ్చంద్రం ప్రభవతి సీతరస్మిన్ నిశాకర యం సమాశ్రిత్య జీవంతి ఫేనపా కర్మశయ అమృతం ఎత్ర చోత్పన్నం స్వదాచ స్వధభోజినాం. రావణుడు అక్కడ రుద్రుని యొక్క వాహనమైన మహావృషభానికి తల్లి అయిన కామధేవుని చూశాడు. ఆ కామధేనువు నుండి పుట్టిన క్షీర సముద్రం నుండి చల్లని కిరణాలు కలవాడు రాత్రిని కల్పించాడు అయిన చంద్రుడు జనించాడు. ఆ క్షీర సముద్రాన్ని ఆశ్రయించుకుని నురుగును భుజించి మహర్షులు జీవిస్తూ ఉంటారు. స్వధను భుజించు పితృదేవతల స్వధ కూడా దీని నుండే పుట్టింది సుమా.
యాం బ్రువంతి నరాలోకేశ్వర భిన్నామనామత ప్రదక్షిణంతు తాం కృత్వా రావణ పరమాద్భుతం ప్రవివేశ మహాఘోరం గుప్తం బహువిధైర్బలై. లోకంలో సురభి అని పేరుతో ప్రసిద్ధ ఆశ్చర్యకరమైన ఆ కామధేనువుకి ప్రదక్షిణం చేసి రావణుడు అనేక విధాలైన సైన్యాలు రక్షిస్తుండటం చేత భయంకరంగా ఉన్న ఆ వరుణుడి యొక్క భవనంలో ప్రవేశించాడు. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.